పర్లేదమ్మా. ఓకే ఓకే నెక్స్ట్. ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి తర్వాత మిగిలిన ఇద్దాం. ప్రెస్ మీట్ పెట్టేసి మీరు కూడా రండి రండి పట్టుకోండి. రామాంజనేయులు గారు పట్టుకోండి. ఓకే వెరీ గుడ్. చాలు చాలు లాస్ట్ అమ్మా 3 చాలు, తర్వాత మిగిలిన అట్లా అట్లా అక్కడే ఉండండి. అక్కడే ఇవ్వండి అమ్మా, మీరు ఇవ్వండి కలెక్టర్. ఏం కాదులేమ్మా. ఓకే ఓకే మంచిది. ఓకే కూర్చోండి అమ్మా, 2 నిమిషాలు మాట తర్వాత ఇద్దాం. మాట్లాడేసి ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే మిగిలిన చేద్దాం. పెట్టండి. మీరు చెప్పండి, మీకోసం ఛాన్స్. మీరు కొన్ని మాట్లాడండి. అన్ని నేను అది అయిపోయాక మీరు కూడా మాట్లాడాలి. రెడీగా ఉన్నారు కదా, మీరు మాట్లాడాలి. అంటే చాలు చాలమ్మా. అమ్మ అందరికి వినిపిస్తుంది, కంగారు పడదు. Saint Joseph Hospital వారు సిస్టర్స్ ప్లీజ్ ఒక్క ఓకే ఇంకా మాట్లాడ. రెడీయా బాబు? ఓకే ఇంకా టైం ఉందా? ఓకే ఓకే థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఓకేనా? ఓకే రెడీ. ఓకే మా అందరికీ పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి. ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు
చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము. అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి ఈ బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, RUB కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి RUB కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు RUB పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ROB వద్దా, రేపు